హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు న్యూ వీడియో. ఇవాళ డే 4 ఇన్ మలేషియా అండ్ లాస్ట్ డే కూడా. సో ఇప్పుడు పుత్రజయకు వచ్చాము. పుత్రజయ అనేది మలేషియా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. సో మలేషియాకి 2 క్యాపిటల్స్ ఉన్నాయి, కోలాలంపూర్ ఒకటి, పుత్రజయ ఒకటి. కోలాలంపూర్ అనేది ఫెడరల్ క్యాపిటల్. సో కోలాలంపూర్లో ట్రాఫిక్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఈ పుత్రజయ సిటీని డెవలప్ చేశారు గవర్నమెంట్ని ఇక్కడికి మూవ్ చేసి. సో ఇది ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. ఇక్కడ మొత్తం గవర్నమెంట్కి సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. గవర్నమెంట్ ఆఫీసెస్, గవర్నమెంట్ బిల్డింగ్స్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఇప్పుడు పుత్రజయని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. సో ఈ పుత్రజయ ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట ఎక్స్ప్లోర్ చేయడానికి. నేను ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇది సెరీ వసాన్ అని పుత్రజయలో మోస్ట్ ఫేమస్ కేబుల్ బ్రిడ్జ్. సో పుత్రజయ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఈ కేబుల్ బ్రిడ్జ్ టెక్నాలజీ అనేది అప్పట్లోనే ఫస్ట్ అనమాట. సో అందుకని చెప్పేసి ఈ బ్రిడ్జ్ చాలా ఫేమస్ అయింది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది పుత్ర మాస్క్. ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ మాస్క్ ఇన్ ద వరల్డ్. సో ఈ మాస్క్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడికి ఎవరైనా వెళ్ళొచ్చు ఇందులోకి. ఓన్లీ కండిషన్ ఏంటి అంటే ఫుల్లీ కవర్డ్ క్లోతింగ్తో వెళ్ళాలి. పుత్రజయ టూర్ కంప్లీట్ అయింది. సో నేను పుత్రజయ టూర్ వెళ్ళింది, నేను స్టే చేసిన హోటల్ లాబీలో టూర్ ఆపరేటర్ ఉన్నాడు, వాళ్ళతో వెళ్ళాను. క్లూక్లో ప్యాకేజ్ కాస్ట్లీ ఉండే, సో నేను అందుకే వాళ్ళతో వెళ్ళాను పుత్రజయ టూర్కి. బాగా చూపించారు, నేనైతే రికమెండ్ చేస్తాను. వాళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వాళ్ళతోని ప్లాన్ చేసుకోవచ్చు పుత్రజయ టూర్. సో ఈ పుత్రజయ టూర్ అప్రాక్సిమేట్గా 4 hours డ్యూరేషన్ పడుతుంది, మనం అక్కడ ఎంతసేపు స్పెండ్ చేస్తాము అనే దాన్ని బట్టి. సో మేము ప్రైవేట్గా వెళ్ళాము. మేము ఆల్మోస్ట్ 8:30కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ 11:45కి వచ్చేసాము బ్యాక్. సో మనల్ని హోటల్ దగ్గరే పిక్ చేసుకొని హోటల్ దగ్గరే డ్రాప్ చేస్తారు. ఈ పుత్రజయ పక్కనే ఇంకొక ప్లేస్ ఉంటుంది, సైబర్ జయ అని. అదేం టూరిస్ట్ స్పాట్ కాదు. సో ఈ సైబర్ జయ ఏంటి అంటే కోలాలంపూర్ లో క్రౌడ్ ఎక్కువ అయిపోతుందని చెప్పి సైబర్ జయ అనేది స్పెషల్ గా ఐటీ కారిడార్ కోసం డిజైన్ చేసిన ప్లేస్ అనమాట. సో సైబర్ జయ అంటే కంప్లీట్ ఐటీ కారిడార్, మొత్తం అన్ని టెక్ కంపెనీస్ అన్ని అక్కడే ఉంటాయి ఎక్కువ. ఇప్పుడు పుత్రజయ టూర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వెళ్లే డెస్టినేషన్ వచ్చేసి ఇక్కడ మా హోటల్ నుంచి ఒక 10 kilometers డిస్టెన్స్ లో జలాన్ మసీద్ అని ఇంకొక ఏరియా ఉంది. ఆ జలాన్ మసీద్ ఏరియా అనేది అక్కడ మన ఇండియన్ స్టోర్స్ ఎక్కువగా ఉంటాయి. గోల్డ్ షాప్ అంటాం కదా, గోల్డ్ మార్కెట్. ఆ గోల్డ్ మార్కెట్ కూడా జలాన్ మసీద్ ఏరియా దగ్గరే ఉంటుంది. సో ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. అంతేకాకుండా ఆ జలాన్ మసీద్ ఏరియాలో హనీఫా అని ఒక షాపింగ్ మాల్ ఉంటుంది, అది హోల్సేల్ మార్కెట్. మీరు సింగపూర్ వీడియోస్ చూస్తున్నట్లయితే సింగపూర్ వీడియోస్ లో ముస్తఫా మాల్ ఉంది కదా, ఎలాగైతే ఆ ముస్తఫా మాల్ హోల్సేల్ మార్కెట్ సింగపూర్ లో, మలేషియాలో హనీఫా అన్నమాట. సో అక్కడ ఏంటంటే మనకి అన్ని హోల్సేల్ రేట్స్ లో ఉంటాయి. యాక్సెసరీస్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, గ్యాడ్జెట్స్, ఇంకా గ్రాసరీస్ అన్ని కూడా మనకి హోల్సేల్ రేట్స్ లో దొరుకుతాయి హనీఫాలో. సో హనీఫాకి వెళ్ళి అక్కడ కొంచెం షాపింగ్ చేసుకొని నెక్స్ట్ ఆ గోల్డ్ మార్కెట్, గోల్డ్ షాప్ ఎక్స్ప్లోర్ చేయాలనేది ప్లాన్. ఇదే గైస్ జలాన్ మసీద్ ఏరియా. ఇక్కడ అన్ని గోల్డ్ షాప్స్ ఉన్నాయి చూడండి.
ఈ ఏరియాలో మన సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. సో మీరు ఇండియన్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ఈ ఏరియాకి విజిట్ చేయొచ్చు. అండ్ మీకు స్టే చేయడానికి కూడా చీప్ అండ్ బెస్ట్ ఆప్షన్స్ ఈ జలాన్ మసీద్ ఏరియాలోనే ఉంటాయి. సో ఇక్కడ చాలా గోల్డ్ షాప్స్ ఉన్నాయి, అంటే అన్ని రెడీమేడ్ గోల్డ్ స్టోర్సే. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక షాప్ చూపిస్తున్నా చూడండి, రెహమత్ గోల్డ్ బజార్ అని చెప్పి, బై అండ్ సెల్ గోల్డ్ ఆర్నమెంట్స్. ఇక్కడ ఏంటంటే మనకి కస్టమ్ గోల్డ్ చేసిస్తారు మనకు కావాలన్నట్టు. ఇప్పుడు మనము బేసిక్గా చుట్లు అట్లా తీసుకుంటాం కదా, అట్లా కావాలంటే మీరు ఇక్కడికి వచ్చి చేయించుకోవచ్చు. కాకపోతే మినిమం 10 grams అట్లా ఉండాలి, అంతకన్నా తక్కువ అయితే చేసి ఇవ్వరు. సో ఇక్కడ ఏంటి అడ్వాంటేజ్ అంటే మేకింగ్ ఛార్జెస్ అయ్యారు వీళ్ళు. అండ్ మీకు ఇంకా 1 గ్రామ్ మీద లైక్ 3-4 ringgits అట్లా తక్కువ కూడా ఇస్తారు అడిగి. నేను ఇంకొకటి మీకు హనీఫా మాల్ అని చెప్పాను కదా, ఇదే అన్నమాట హనీఫా డిపార్ట్మెంటల్ స్టోర్. సో దీనిపైనే మెట్రో స్టార్ హోటల్ ఉంది. ఇంతకు ముందు స్టార్ పాయింట్స్ హోటల్ ఉండేది ఇక్కడ, ఇప్పుడు వీళ్ళు అక్వైర్ చేసినట్టున్నారు మెట్రో స్టార్ వాళ్ళు. హనీఫాలో అన్ని ప్రోడక్ట్స్ కూడా కొంచెం హోల్సేల్ రేట్స్లో ఉంటాయి. సో మీరు చాక్లెట్స్ అట్లాంటివి ఏమైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకోండి. ఇది వచ్చేసి నేషనల్ మాన్యుమెంట్ మలేషియా. సో జస్ట్ ఒక ఫోటోజెనిక్ స్పాట్ ఇది కూడా. సో ఈ నేషనల్ మాన్యుమెంట్ హిస్టరీ ఏంటంటే దీన్ని తుగు నెగారా అని అంటారు మలేషియన్ లాంగ్వేజ్లో. సో వరల్డ్ వార్ 2 టైంలో మలేషియా ఫ్రీడమ్ కోసము చనిపోయిన అమరవీరులకి గుర్తుగా ఈ స్తూపాన్ని వీళ్ళు కట్టారు. అలాగే 1948 నుంచి 1960 పీరియడ్ మధ్యలో మలేషియన్ ఎమర్జెన్సీ క్రైసిస్ వచ్చిందనమాట కంట్రీలో. సో ఆ టైంలో కూడా ఎవరైతే ఫ్రంట్ లైన్లో ఉండి కంట్రీ కోసం ఫైట్ చేశారో ఆ వారియర్స్ అందరికీ గుర్తుగా ఈ మెమోరియల్ని కట్టారు. సో లాస్ట్ ప్లేస్ మలేషియాలో వచ్చేసి బుకిత్ బింతాంగ్ సెంటర్. సో ఇది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ కౌలాలంపూర్లో. సో Day 1 వద్దాం అనుకున్నాను, కానీ Day 1 రెయిన్ వల్ల ఇంపాక్ట్ అయింది. సో ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చూడండి వైబ్ అంతా ఎలా ఉందో.
ఈ బుకిత్ బింతంగ్ అనేది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ కోలాలంపూర్లో. సో ఇది డెఫినెట్గా విజిట్ చేయండి. ఈవినింగ్ వైబ్ బాగుంటుంది. సో యా, అది గైస్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇక్కడితో మలేషియా ట్రిప్ కంప్లీట్ అయింది. అండ్ నేను ఈ మలేషియాకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫుల్ టూర్ ప్లాన్లో క్లియర్గా ఇస్తాను. యా, దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వాండర్ విత్ లక్ష్.